భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. ముందుగా మీ అందరికీ కూడా రేపటి నుంచి రాబోయేటువంటి భోగి, మకర సంక్రాంతి, కనుము, ముక్కనుము, మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులతోటి భక్తివన్ వారఫలాలు మీకు అందిస్తోంది. 12/1/2025 నుండి 18/1/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈ వారంలో అప్పులు ఏమన్నా ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ అప్పుకు మళ్ళీ ఇంకో రుణం, మళ్ళీ ఇంకో చోట అప్పు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు, కుటుంబ సమస్యలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండే ధనాన్ని ఈ వారం రొటేషన్ చేయలేక ఇబ్బంది పడతారు. స్వల్పంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాక్చాతుర్యంతో లౌక్యంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండాలంటే కనుక నవగ్రహ హోమం చేయించుకోండి. కార్యసిద్ధి గణపతికి ఆరాధన, లక్ష్మీ గణపతి నామస్మరణ, దర్శనము చేయండి. మేలు కలుగుతుంది మీకు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఇబ్బందులు ఏమి ఉండవు. ధనాదాయం చేతికి అందుతుంది. విదేశాలకు వెళ్ళాలనేటువంటి వాళ్ళ వీసాలు వచ్చే అవకాశం, దానివల్ల అనుకూల ఇంటర్వ్యూల్లో కూడా సఫలీకృతం అవ్వడం, దానివల్ల లాభాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ధైర్యంతో, దైవబలంతో కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులకి విజయం ఆసక్తి కలుగుతుంది. అనారోగ్య సమస్య, రక్తపోటు నియంత్రణ విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ధనం నిల్వ చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే ఈ వారంలో వృషభ రాశి వారికి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. మానసిక ఆందోళన, దానివల్ల ఆరోగ్యం ఇబ్బంది, కోపతాపాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత మీకు అనుకూలంగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆదిత్య హృదయ పారాయణ, అరుణపారాయణ, సూర్య ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీ మనోవాంఛ సిద్ధి నెరవేరుతుంది ఈ వారంలో. దానివల్ల అన్ని అవరోధాలు అధిగమిస్తారు. సాహస కార్యాలు చేస్తారు. మీ ఓర్పు, మీ సహనము, మీ మంచితనము మీకు మేలు చేసే అవకాశం ఉంది. అదే మీకు శ్రీరామ రక్షగా నిలబడే అవకాశం ఉంది. వాహన చోదకులైతే కనుక దూర ప్రయాణాలు చేయకూడదు. చేసిన వాహనాన్ని వేగంగా తోలటం కానీ, నిర్లక్ష్యభావంగా ప్రయాణాల్లో ప్రవర్తించడం కానీ చేయకుండా ఉంటే మంచిది. ఎత్తైన ప్రదేశాల నుంచి పడే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, కుజి జపం చేసుకోండి. కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం, హనుమాన్ సుందరాకాండ పారాయణ, హనుమత్ దర్శనం, ఆంజనేయ స్వామి నువ్వుల నూనె, సింధూరాన్ని, అలాగే కందులు, ఎర్రటి పుష్పాలతో హనుమంతుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి. మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సహోద్యోగులతోటి చిన్న చిన్న వివాదాలు ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి పనిలో శ్రద్ధ అవసరం. వినయ విధేయతలతో ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. విద్యార్థులు కూడా చదివేందుకు మరి శ్రద్ధ ఉండాలి. బద్ధం ఎక్కువ కూడా విడిచిపెట్టాలి. దానివల్ల లాభం కలుగుతుంది. వ్యాపారస్తుల లాభాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఈ వారం ఉండే అవకాశాలే ఉన్నాయి. ఏదో రకంగా ధనం వారాంతంలో చేతికి అందే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్ర పారాయణ చేసుకోండి. అపమృత్యు దోష పరిహారార్థం మృత్యుంజయ మంత్రం, నారసింహ ఆరాధన, నారసింహ జపము, నారసింహ దర్శనము కూడా మీ యొక్క గ్రహస్థితిని మార్పులు వచ్చే అవకాశం, మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి విందు వినోద విలాసాలకే ధనాన్ని వెచ్చిస్తారు. సమస్తమైన వాంఛలు నెరవేరుతాయి. స్థిరాస్తులు కూడబెట్టే అవకాశం, గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలం. అలాగే కీర్తి ప్రతిష్టలు, మంచి ఆదాయం, ఆరోగ్యం కూడా సమకూడే అవకాశం. ఆనందంగానే ప్రయాణాలు అవన్నీ ఉంటాయి ఈ వారం. దాంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవత స్మరణ, విష్ణుదాసనం పారాయణ, చిన్న చిన్న చిరుదానాలు చేసుకోండి. మేలు కలుగుతుంది.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అధికారిక సామాజికంలో ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మంచి ఆదాయం ఉంటుంది, ఆదాయ అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి లాభాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారులకి లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులు మరింత లాభాలు ఉన్నాయి. మానసికంగా బలంగా ఉంటారు. ఉద్యోగస్తులు కూడా మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం, సంతానం లేని దంపతులు కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. దత్తచరిత్ర పారాయణ, గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ నామస్మరణ, గురువుల యొక్క ఆశీస్సులు పొందడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం రావాల్సిన బాకీలు యావత్తు మొత్తం మీకు అందే అవకాశాలు ఉన్నాయి. సోదరి వర్గాలు అండదండలు, కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఆనందాన్ని ఇస్తుంది. ధైర్యంతో దైవబలంతో కొన్ని ప్రణాళికలు చేపట్టి కొన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తులు అభివృద్ధి పరిచే అవకాశాలు ఉంటాయి. పుత్ర సంతాన ప్రాప్తి, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం. ఎటువంటి సమస్య అయినా సరే ఈ వారం పూర్తవడం, ప్రయాణ సౌఖ్యం కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీనారాయణ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేసే అవకాశం ఉంది మీకు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం పోలీస్ స్టేషన్లు లేదా న్యాయస్థానాలకై న్యాయం కోసం కొంచెం తిరిగే అవకాశాలు, ధన వ్యయము, బంధన యోగము, తలనొప్పి, కంఠానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, శారీరకమైన రుగ్మతలు కొంచెం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతోటి పాలతోటి అభిషేకం, విభూతిని సమర్పించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్తవాన్ని, భుజంగ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, మృత్యుంజయ జపం, హనుమాన్ సుందరాకాండ పారాయణ దర్శనాలు కూడా మీకు మేలుని, మనశ్శాంతిని కూడా కలిగించే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అధికారం, హోదా పెరుగుతుంది. ప్రమోషన్లు, బదిలీలు, ఉన్నతమైన పదవీ యోగం ఉంది. దానివల్ల లాభం ఉంటుంది. ఆ ఆనందంలో ఎంత ఖర్చు పెడతారో మీకు తెలియకుండా అనవసరపు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. తినకూడనటువంటి కాలం కాని కాలం, టైం కాని టైంలో ఏ టైంలో పడితే ఆ టైంలో భుజించేయడం వల్ల స్వల్పంగా అనారోగ్య సమస్యలు, గృహంలో శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొంచెం ఆలస్యంగా నెరవేరే అవకాశం. వృత్తిపరంగా మట్టికి అనుకూలంగా, వ్యవసాయదారులకు చాలా బాగుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మరింత అనుకూలంగా లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి వారికి నువ్వుల నూనెతో ఇంట్లో అఖండ దీపారాధన, వెంకటేశ్వర అర్చన చేసుకోండి. శనివారం నియమాలు పాటించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గతంలో ఉన్నటువంటి పేచీలతోటి, చికాకులతో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీగిపోయే అవకాశాలు, మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు కానీ ఉంటాయి. వైవాహిక సంబంధాలన్నీ ఏమైనా ఉన్నట్లయితే అవి కొలిక్కొస్తాయి. వివాహం కానటువంటి వాళ్ళు వివాహ సంబంధాలు కుదిరి వివాహ శుభకార్య మూలక ధనలాభాలు ఉన్నాయి. సాహసంగా కొన్ని పనులు కూడా చేయిస్తారు. ధైర్యంగా ఉంటారు, దైవబలంతో ఉంటారు. మరింత అనుకూలంగా ఉండాలి. పరమశివుడికి పాలాభిషేకం చేయించండి. శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించండి. బిల్వపత్రాలు సమర్పించండి పరమశివుడి. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పై అధికారులు మిమ్మల్ని కలుసుకునే అవకాశం, మీకు ప్రమోషన్లు, బదిలీలు, ఉన్నతమైన పదవిని పొందే అవకాశం. రాజకీయ నాయకులకైతే మంచి పదవి యోగం, ప్రశంసలు, గుర్తింపు, కుటుంబము మరియు స్నేహితుల వల్ల బంధువులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ధనాదాయం 4 రకాలుగా అందే అవకాశం. సామాజిక పరంగా గౌరవం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలం. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లో కూడా మేలు కలుగుతుంది. ప్రయాణాలు కూడా ఉన్నాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండ గోసేవ చేసుకోండి. చిన్న చిన్న చిరుదానాలు చేయండి. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం. ఇష్టదేవత నామస్మరణ ఆరాధన కూడా మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో ఉల్లాసంగా ఉంటారు. సంతృప్తికరంగా ఉంటుంది.
అన్ని రకాలుగా ఏదో రకంగా చేతికి ధనాదాయం అందే అవకాశాలు, జీవిత భాగస్వామి సంబంధ విషయాల్లో చాలా అభివృద్ధి, అనుకూలత, వివాహం కానిటువంటి వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం, మానసిక ప్రశాంతత, మీ సంకల్పం నెరవేరే అవకాశం, ఆనందం, దైవబలం, కుటుంబంతో ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీనరసింహ ఆరాధన, గృహదేవత ఆరాధన, లక్ష్మీ గణపతి దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. ఈ వారంలో రేపటి నుంచి కూడా భోగి పండగ కాబట్టి 13వ తేదీ భోగి, 14 మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం 14వ తేదీ మధ్యాహ్నం వచ్చినప్పటికీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల నుంచి కూడా పితృదేవతలు తిడతర్పణాలు విడిచిపెట్టుకోవాలి. కనుని రోజు గ్రామ దేవతలకి ధనలక్ష్మి, నూకాలమ్మ, గంగానమ్మ, గొల్లాలమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, పెద్దమ్మ అమ్మవార్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి నైవేద్యాలు పెట్టుకోవడం. 16వ తేదీ వ్యవసాయాన్ని పూజ చేయడం, భూములకి బండ్ల పండగ. ఇలా ఈ విధంగా ఈ 4 రోజులు కూడా ప్రబల తీర్థాలు ఇవన్నీ కూడా ఆచరించుకోవాలి. భోగి సందర్భంగా మీరు అందరూ కూడా ఈ 4 రోజులు కూడా భోగి మంటలు వేయడం, పితృదేవతలకు ఆరాధన చేయడం, గ్రామదేవత ఆరాధన చేయడం, మీ దగ్గరలో ఉండి దేవాలయంలో భగవద్ ఆరాధన దర్శనం చేయండి, గోవుని అర్చించండి, గోపూజ చేసుకోండి, పేదవాళ్ళకి పిండి వంటలు ఇవన్నీ వస్త్రదానాలు బహుమతులు ఇవ్వండి. దానివల్ల మీకు ఈ వారం ఏమీ చేయగలరు, చిన్న చిన్న పనులు చేసుకుంటే చాలు ఈ వారం మీకు అన్నీ మేలే జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుగు వన్ భక్తి వర్ తరపున మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.